afternoon, everyone. This is me, Charan. Welcome to our channel. Okay, so today topic is ఇరాన్ ఇజ్రాయెల్ మరియు అమెరికా యుద్ధం ప్రపంచంపై ఎంత ప్రభావం చూపిస్తుంది, ఏవే ధరలు పెరుగుతున్నాయి, అదేవిధంగా ఏవే ధరలు పెరగబోతాయి, ఏమేమి ముందుగానే మనం సిద్ధం చేసుకోవాలి. ఈ టాపిక్ పైన మనం డిస్కస్ చేద్దాము. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ప్రభావం చాలా చూపిస్తుందని మనకి ముందుగానే తెలుసు. ఇప్పటికే మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రానే కాకుండా వేరు రాష్ట్రాలు ప్రపంచం మొత్తం కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా మన భారతదేశం గురించి చర్చిస్తే ఒక రాష్ట్రం కాదు, చాలా రాష్ట్రాలు మనకి గ్యాస్ ఇంధనం ద్వారా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఏవే ధరలు పెరుగుతాయి, లేకపోతే మన స్థితి ఏమేమి సిద్ధం చేసుకోవాలి, వాటిపైన మనం డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం మనం ప్రపంచం మొత్తం గమనిస్తున్న పెద్ద సంఘటన ఏమిటంటే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం. మీకు తెలుసది. ఈ యుద్ధం కేవలం 3 దేశాల మధ్య జరిగిన సంఘర్షణ మాత్రమే కాదు, ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది భారీ చూసే అవకాశం ఉంది. చాలా మంది ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఈ యుద్ధం వల్ల ప్రపంచంలో ఏం మారుతుంది, లేదా ఏవే ధరలు పెరుగుతాయి, లేదా సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, అదేవిధంగా మనం ముందుగానే ఏమి సిద్ధం చేసుకోవాలి, లేదా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ప్రపంచ యుద్ధ ప్రభావం అంటే ప్రపంచంపై ఈ యుద్ధ ప్రభావం ఎంతవరకు, మిడిల్ ఈస్ట్ ప్రాంతం ప్రపంచానికి చాలా కీలకం. ఎందుకంటే ప్రపంచానికి అవసరమైన ఆయిల్ మరియు గ్యాస్ లో పెద్ద భాగం అక్కడి నుంచే మనకి సప్లై అవుతుంది, అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఇరాన్ కూడా ప్రపంచంలో పెద్ద ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటి. ఈ యుద్ధం తీవ్రంగా పెరిగితే ఆ ఆయిల్ సరఫరా తగ్గే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ సమస్యలు రావచ్చు. ఆయిల్ సరఫరా తగ్గడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. నాట్ ఓన్లీ ఇండియా, అదర్ కంట్రీస్ కూడా దీనివల్ల చాలా ప్రభావం పడే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ప్రపంచ నలుమూలల ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనేవి ఆయిల్ సప్లై అనేది చేయడం జరుగుతుంది. ఆయిల్ సప్లై అంటే నాట్ ఓన్లీ మనం ఇంధనాల్లో 2 వీలర్స్ లో 4 వీలర్స్ లో వాడే ఇంధనం మాత్రమే కాదు, చాలా కంపెనీస్ లో కానీ వేరు రిలేటెడ్ దానికి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయిల్ సరఫరా తగ్గితే దాని ప్రభావం ఎలా ఉంటుంది ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ సమస్యలు కూడా రావచ్చు. సముద్ర మార్గాల్లో సముద్ర మార్గాలు లైక్ ఓడలు లేకపోతే షిప్పులు కూడా ఈ ఆయిల్ తోటే నడుస్తాయి. అదేవిధంగా యుద్ధ విమానాలు లేదా ప్యాసింజర్ విమానాలు లేకపోతే చాలా వెహికల్స్ వీటితోటే నడుస్తాయి. కాబట్టి సముద్ర మార్గాలు మరియు ప్రమాదంలో పడవచ్చు. దీని ప్రభావం ప్రపంచంలోనే అన్ని దేశాలపై పడుతుంది. నాట్ ఓన్లీ ఇండియా, యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, నాట్ ఓన్లీ ఇండియా, ఇది అన్ని దేశాలపై ఈ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఇంధన ధరలు మరియు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికే మనం తెలుసుకోవచ్చు, లైక్ మీరే చూసి ఉండొచ్చు, నేను కూడా చూశాను. బ్రేక్ఫాస్ట్ లేదా హోటల్స్ లోకి వెళ్తే ఆల్రెడీ కాస్ట్ అనేది పెరగడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి సప్లై అనేది గ్యాస్ సప్లై అనేది కమర్షియల్ గ్యాస్ సప్లై అనేది ఆగడం వల్ల కొంతమంది కట్టెల పైన లేకపోతే పొయ్యి పైన వండి దాన్ని ప్రిపేర్ చేసి అందిస్తున్నారు. కొంతమంది అయితే హోటల్స్ క్లోజ్ చేశారు, మనం నిన్న మాట్లాడుకున్న విధంగా. ఆ రకంగా వాళ్ళు ఆ విధంగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఫుడ్ పైన మనకి ఆల్రెడీ ప్రైస్ పెంచడం జరిగింది. ఆ ప్రైస్ ని మనం కొనుక్కోవడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ యుద్ధం వల్ల మరియు మొదటి ప్రభావం చూపే విషయం ఏంటంటే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతాయి. అదేవిధంగా ఇరాన్ దగ్గర ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ అనే సముద్ర మార్గం ద్వారా, అంటే మీకు ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నాం, హర్మోజ్ అనే సముద్ర మార్గం ఏదైతే ఓడలు మనకి పెట్రోల్ ఇంధనాన్ని తీసుకొచ్చే ఆ మార్గం ఏదైతే ఉందో అది ఇరాన్ అనేది టెంపరీగా క్లోజ్ చేయడం జరిగింది. బై గాడ్ గ్రేస్ మన విదేశాంగ మంత్రి కానీ లేకపోతే మన పిఎం కానీ ఇరాన్ తోటి చర్చలు జరిగి అది సఫలీకృతమై ప్రస్తుతానికి వాళ్ళు భారతదేశానికి కొంత అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఒక 2 days లో ఒక షిప్ అనేది ముంబైకి రావడం అనేది జరుగుతుంది. ఇది న్యూస్ అనేది ప్రస్తుతానికి ఉంది. సో అది ఇంకా ఎంతవరకు వాళ్ళు మనకి అవకాశాలు ఇస్తారు అనేది ఇట్స్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. సముద్ర మార్గం ద్వారా ప్రపంచానికి ఆయిల్ చాలా
భాగం ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ఈ సముద్ర మార్గాలు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. యుద్ధం తీవ్రంగా పెరిగితే ఈ మార్గం మూసివేయబడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనకి ఇండియన్ కి మాత్రం ప్రస్తుతానికి కొంత అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. 1-2 ఓడలు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ ప్రమాదం అంటే మనకి యుద్ధం పెరిగితే ఇంకా ఆ మార్గం ప్రస్తుతానికి క్లోజ్ చేసే అవకాశాలు ఉంది. అది క్లోజ్ చేయడం వల్ల మొత్తం సప్లై అనేది ఆగిపోయే ప్రమాదం అనేది ముందుగా ఉంది. యుద్ధం తీవ్రంగా పెరిగితే ఈ మార్గం మూసివేయబడుతుంది. అలా జరిగితే ప్రపంచంలో ఆయిల్ సరఫరా అనేది తగ్గిపోతుంది. ప్రపంచంలో ఆయిల్ సరఫరా అనేది తగ్గిపోతుంది. దీంతో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఆటోమేటిక్ గా మనం అనుకున్న విధంగా దీని భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆహార పదార్థాలు మరియు ఇంధన ధరలు పెరిగితే దాని ప్రభావం ఆహార ధరలపై కూడా పడుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి, రైతులకు ఎరువులు ఖరీదు అవుతాయి, ఓకే, సరుకుల రవాణా కూడా ఖర్చు పెరిగిపోతుంది. దీంతో బియ్యం, గోధుమలు, కూరగాయలు, పప్పులు, దినుసులు ధరలు కూడా చాలా చాలా పెరిగే అవకాశాలు అనేది మనకి ప్రత్యక్షంగా మనం చెప్పవలసిన లేదు, ఇప్పటికే మనం కొన్ని చూస్తున్నాం. అదేవిధంగా నిత్యావసర సరుకులు యుద్ధ ప్రభావం వల్ల చాలా దేశాల్లో సప్లై చైన్ సమస్యలు వస్తాయి. దీంతో ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, కార్లు, ఓకే, మెడిసిన్ అది కూడా లాంటివి కూడా భారీగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఖరీదవుతాయి. కాబట్టి పెరిగే అవకాశాలు నిండుగా కనబడతాయి. కొన్ని వస్తువులు మార్కెట్లో తాత్కాలికంగా కొరత కూడా ఏర్పడవచ్చు. ఇప్పుడు చాలా మంది నేను చూస్తే కనుక చాలా మంది మార్ట్స్కి వెళ్ళి చాలా మంది సరుకులు అనేది నిల్వ ఉంచుకోవడం చేస్తున్నారు. ఎందుకంటే ముందు చూపుగా ఏమవుతుంది ఏంటనేది మన చేతుల్లో లేదు. కాబట్టి ముందు చూపుగా చాలా మంది సరుకులు అనేవి తెచ్చుకుని సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచంలో ఈ యుద్ధం జరిగితే బంగారు ధరలు, ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ముఖ్యంగా పెరిగే ధర బంగారం. ఎందుకంటే ప్రజలు తమ డబ్బును సేఫ్ గా ఉంచుకోవడానికి బంగారం కొనడం ప్రారంభిస్తారు. దీంతో గోల్డ్ ధరలు కూడా చాలా విపరీతంగా పెరిగే అవకాశం అనేది ఉంది. మనం ఏం సిద్ధం చేసుకోవాలి ఈ యుద్ధం వల్ల, లేకపోతే ఈ పరిస్థితుల వల్ల మనం ఏమేమి సిద్ధం చేసుకోవాలి? యుద్ధం ప్రపంచంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున కొన్ని విషయాలు ముందుగా సిద్ధం చేసుకోవడం అనేది మనకి చాలా మంచిది. నిత్యావసర వస్తువులు, కొన్ని రోజులు సరిపడే బియ్యం, పప్పులు, ఆయిల్, డ్రై ఫ్రూట్స్ ఇంటి వద్ద ఉండడం చాలా చాలా మంచిది. ఓకే, వీటితో పాటు ఇంకా నిత్యావసర వస్తువులు మీకు అంటే అన్ని మనం చెప్పలేం కాబట్టి నిత్యావసర వస్తువులు మీకు ఏవైతే ఉంటాయి అనుకుంటారో వాటిని మనం నిల్వ చేసుకోవడం అనేది, కొంతకాలం వరకు నిల్వ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడుతున్నారో, ఎవరైతే ఓల్డ్ ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారో ఇంట్లో వాళ్ళకి మీ ఇంట్లో ఎవరికైనా రెగ్యులర్ గా మెడిసిన్ అవసరం ఉంటే కొన్ని వారాలకి సరిపడే మెడిసిన్ స్టాక్ ఉంచుకోవడం అనేది చాలా చాలా మంచిది. అదేవిధంగా ఫ్యూయల్, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నందున మనం అవసరం లేకుండా కూడా ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు కావలసిన ఇంధనం అనేది మనం ముందుగానే సేవ్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇప్పటి కాదు, మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ కరోనా దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా మనం ఎక్కువగా మనం పేటిఎంలు, గూగుల్ పేలు, ఫోన్ పేలు ఎక్కువగా వాడుతున్నాం. కానీ వాటితో పాటుగా మీరు మీ చేతుల్లో సేవింగ్స్ అంటే డబ్బులు సేవ్ చేసుకుంటే మాత్రం చాలా మంచిది. ఫిజికల్ గా మనకి క్యాష్ అనేది పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచిదని నేను ఊహిస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. యాక్చువల్లీ ఖర్చులు తగ్గించుకుని సేవింగ్స్ అనేది, డబ్బు కొంత సేవ్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు మనం ఏంటంటే ఈ విషయాన్ని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని ప్రభావితం చేసే పరిస్థితికి చేరుకుంది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది, ఇంకా ఎంత తీవ్రంగా మారుతుంది అనేది మన చేతుల్లో లేదు, మారుతుంది అనేది మన చేతుల్లో లేదు. కానీ ఇంకోటి ఇప్పుడే కూడా మనం చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది కొన్ని దేశాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కొన్ని దేశాల మీద యుద్ధం అనేది జరగడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ బాంబింగ్ అనేది కొన్ని దేశాలు లైక్ దుబాయ్, లేకపోతే ఖత్తర్, అదర్ ఎమిరేట్స్ ఏదైతే కంట్రీస్ ఉన్నాయో వాటి మీద బాంబులు వేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయి, లేకపోతే ఈ కంట్రీస్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇంకా మన చేతుల్లో లేదు. కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎంత తీవ్రంగా మారుతుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఒక విషయం మాత్రం స్పష్టం, దీని ప్రభావం ఉండే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది.
ఎందుకంటే ఇప్పటికే మనం దీని ప్రభావం అనేది ఒక 15 days నుంచి జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం అనేది ఇప్పటిదాకా ఎంత ఉందనేది మనకి ముందుగానే తెలుస్తుంది కాబట్టి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది అనేది మన చేతుల్లో లేదు కాబట్టి దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు దీని విషయాన్ని గుర్తుపెట్టుకుని నేను చెప్పిన విషయాలు కాకుండా మీకు ఏది మంచిది అనిపిస్తే దాన్ని సేవ్ చేసుకోవడము, లేకపోతే డబ్బులు సేవ్ చేసుకోవడము, లేకపోతే థింగ్స్ సేవ్ చేసుకోవడం, మన భవిష్యత్తు కోసం లేకపోతే మన ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అదేవిధంగా మీ అభిప్రాయం ఏమిటి ఈ యుద్ధ విషయాల్లో కానీ, లేకపోతే మీ అభిప్రాయం ఈ దేశం అసలు అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ని, ఈ దేశాలు ఎందుకు పోరాడుతున్నాయి, పక్క దేశాల మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎందుకు ఇరాన్ పక్క దేశాలపైన బాంబింగ్ జరుగుతుంది, మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ యుద్ధం ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుందా లేదా మీ ఆలోచనలు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు